కార్యకర్తలకు రైతులకు వివిధ మండలాల నుంచి వచ్చిన సంఘీభావంగా రైతులకు సంఘీభావంగా వచ్చిన వివిధ మండలాల నుంచి మునిపల్లి మండలం, అలాగే వట్టిపల్లి మండలం, ఏక్మాల్ మండలం, ఆందోళన మండలం నుంచి రేగోడ్ మండలం వచ్చిన పెద్దలందరినీ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. పెద్దలు రేపారెడ్డి గారికి, అట్లాగే ఇక్కడ ఉన్న అమ్మాలందరికీ కూడా, పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ తెలిసిందే ఎటువంటి పరిస్థితి ఉన్నదో. వాళ్ళ మాట్లాడదామంటే కూడా చూస్తే అమ్మలు కూడా వాళ్ళ బాధను, ఎంత బాధ ఉందో, ఎంత వేదన ఉందో ప్రజల్లో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎందుకు ప్రజలు ఎంత బాధపడుతున్నారంటే, మేము మంచిగా ఉన్న ప్రభుత్వాన్ని, బాగా నడుస్తున్న ప్రభుత్వాన్ని, మాకంతా అందుబాటులో సౌకర్యాలు కల్పిస్తున్న కేసీఆర్ గారిని కాదనుకొని వాడేదో కళ్ళబొల్లి మాటలు చెప్తే మేము నమ్మి మోసపోయినామనే బాధ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉన్నది. అందరూ కూడా, అమ్మలు కూడా ఇదే, మేము ఇది ఆశపడ్డాము, అయితే అనుకున్నాం, కాలేదు, ఏం చేస్తలేడు అనే ఒక ఆవేదన మీ అందరితో ఉన్నది, అందరితో ఉన్నది. అయినా కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి వస్తలేదు. ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. రోజు యూట్యూబ్, ఫేస్బుక్ ఆన్ చేసే చాలు అసలు ఆ షోలో ఆ మాటలు అయితే ఇప్పుడైతే బహుశా నేను ఎప్పుడు అట్లాంటి బూతులు ప్రజలు మాట్లాడమే వినలే. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అటువంటి ప్రజల మాటల్ని నేను వినలే, చూడలే. కానీ ఈ 1 సంవత్సరం కాంగ్రెస్ పాలనలో దేశంలో, ప్రపంచంలో ఉన్న బూతులు ఇంకా లేని కొత్త వాళ్ళ పదాలు కనిపెట్టి కూడా ఈ మన పాలకుల్ని దూషించి నిందిస్తున్న పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఎందుకు వచ్చిందంటే ప్రజలు మొత్తం వంచారు, ప్రజలను మోసం చేశారు. రైతు ఒకప్పుడు చాలా రైతే రాజుగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులు పంట సాగు చేసుకుంటారు, కాలం వెళ్ళదీస్తారు. రైతు ఇప్పుడు పెట్టుబడి లేక చాలామంది కూడా యాసంగి వేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. రైతు పెట్టుబడి లేక, ఇంతకుముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వ్యవసాయ టైంలో వేసవి కానీ మీకు వానకాలం అయిపోగానే యాసంగిలో ఎప్పటికప్పుడు కూడా డబ్బులు అక్కడ పడేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కావాలన్నా కూడా ఇప్పుడు వాళ్ళు అడుక్కున్నా కూడా వేసే పరిస్థితి లేదు. ఇంకేం చెప్పి ఎలక్షన్ టైంలో కేసీఆర్ సార్ 12,000 ఇస్తా అంటే, లేదు నేను 15,000 ఇస్తాను. అరే నేను 15,000 కాదా బాబు, కనీసం సాధించే 10,000 ఇవ్వమని కూడా 10,000 కూడా దిక్కులే కూడా పోయింది. పాత కూడా దిక్కులే కూడా పోయింది. ఈ అమ్మలకైతే ఇంట్లో కూర్చొని మీరు ఒక్కొక్క ఇంట్లో కూర్చుంటే నెలకు 2,500 రూపాయలు పంపిస్తాను చెప్పన్నాడు. 2,500 లేదు, 5 నయా పైసలు కూడా ఇప్పటిదాకా లేదు. కళ్యాణ లక్ష్మి దిక్కే లేదు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు చెక్ కూర్చుండే. నేను 1,00,000 రూపాయలు సరిపోతుందా మీకు? సరిపోదు, నేను తులం బంగారం ఇస్తాను చెప్పన్నాడు. హరీష్ రావు గారు కనుక సవాల్ చేయకుండా ఉంటే రైతు బంధు కూడా వచ్చేది కాదు. రైతు బంధు కూడా ఎక్కువ ప్రయత్నం చేశారు. కానీ నీవు ఇస్తావా, ఇవ్వకపోతే రాజీనామా చేస్తావా అంటే హరీష్ రావు సవాల్ చేస్తే ఆ రోజు రైతు సగం మందికైనా రైతు బంధు ఇచ్చారు. సగం మందికే ఇచ్చారు, మొత్తం ఇవ్వలేదు. ఇంకా సగం మందికి ఇవ్వాలి. ఇట్లా మన పార్టీ ఉన్నది కనుకనే, మన పార్టీ ప్రశ్నిస్తున్నది కనుకనే, ఉద్యోగాలు చేస్తున్నారు కనుకనే వాళ్ళన్ని సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నారు. అందుకే మనందరం పాటున్నాం. ఎందుకంటే చాలా మంది ప్రజలు చూస్తున్నాం, చాలా అసహనంగా, చాలా బాధతో ఉన్న పరిస్థితి మరి. కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మొన్న ఒక ఆయన చేసుకుంటుండు, నిన్న ఒక ఆయన చేసుకున్నాడు. ఇప్పుడు అనేక ప్రాంతాల్లో ఇంకా మన వరకు రాలేవు. ధైర్యంగా ఉండండి అని చెప్పి రైతులకు చెప్తున్నాం. రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు, ప్రజలకు ధైర్యం కోల్పోకుండా ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మన బీఆర్ఎస్ పార్టీగా ఉన్నది అని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, మళ్ళీ తప్పకుండా ఈ ప్రభుత్వం మోసపూరితమైన ప్రభుత్వం, మాయ మాటలు చెప్పి, కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం. తప్పకుండా ఈ ఎలక్షన్లో మళ్ళీ మనం బుద్ధి చెప్తే తప్పకుండా తోక ముడుచుకొని పోవడం ఖాయమని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎందుకంటే